ఆత్మీయులందరికీ నమస్కారం. ఈరోజు ధ్యానోదయం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చక్కగా ధ్యానంతో మొదలు పెట్టుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం ఎలా చేయాలని మనం ప్రతిరోజు చెప్పుకుందాం. ఎందుకంటే మనం తెలుసుకునేంతవరకు, దాన్ని ఆచరణలో పెట్టేంతవరకు మనం చక్కగా తెలుసుకుంటూనే ఉండాలి. ధ్యానమైనా సరే, జ్ఞానమైనా సరే, ఏ విషయాన్నైనా సరే మనం తెలుసుకునేంతవరకు చక్కగా మనం నేర్చుకుంటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. అదే శ్రవణం. మనం స్థిర సుఖాసనంలో కూర్చోవాలి. స్థిర సుఖాసనం అంటే ఈ ఆసనంలో అయితే 3 గంటలు చక్కగా కూర్చోగలుగుతాము. ఈ ఆసనంలో ఈ శరీరానికి ఏ నొప్పి కలగకుండా, ఏ బాధ కలగకుండా మనము చక్కగా కూర్చోగలగాలి. దాన్నే మనము స్థిర సుఖ ఆసనం అంటాం. మీకు కంఫర్టబుల్గా ఉంటే, సుఖంగా ఉంటే వజ్రాసనంలో అయినా కూర్చోవచ్చు, పద్మాసనంలో అయినా కూర్చోవచ్చు, ఏ విధంగా అయినా కూర్చోవచ్చు. కానీ బాసిం పట్టు కానీ, బాసిం పట్టు అంటారు, లేదా చెక్కమళ్ళు వేసుకొని హాయిగా కిందైనా కూర్చోవచ్చు, సోఫాలో అయినా కూర్చోవచ్చు, చైర్లో అయినా కూర్చోవచ్చు. కానీ చైర్లో, సోఫాలో కూర్చుంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి. కింద కూర్చుంటే బాసిం పట్టు కానీ, చెక్క మొక్కలు కానీ వేసుకొని చక్కగా కూర్చోవాలి. దీన్నే మనం స్థిర సుఖ ఆసనం అంటాం. తర్వాత సుఖ ప్రాణాయామం. సుఖ ప్రాణాయామం అంటే ఆనాపానసతి. అంటే ఈ ఆనాపానసతి మార్గాన్ని 2500 సంవత్సరాల కిందట బుద్ధుడు ఆనాపానసతి అనే పేరుతో చక్కగా అశేష జనానికి ప్రబోధించారు. కాబట్టి మనం ఈ స్థిర సుఖాసనం గురించి ఇంకొకసారి చెప్పుకుందాం. హాయిగా కూర్చోవాలి, చక్కగా కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, 2 చేతులు కలిపి వేళ్ళలో వేలు పెట్టుకొని చక్కగా కూర్చోవాలి. వీలైనంత నిటారుగా, కంఫర్టబుల్గా. ఒత్తిడి ఉండకూడదు, ఎక్కడ కానీ స్ట్రెస్ అనేది ఉండకూడదు. బాడీలో కూర్చున్నప్పుడు ఏ శరీర భాగానికి నొప్పి కలగరాదు, బాధ కలగరాదు, ఎటువంటి బస్సులను ఒత్తిడి ఉండరాదు. చక్కగా కూర్చొని, హాయిగా కూర్చొని కళ్ళు మూసుకోవాలి. కళ్ళు 2 కంపల్సరీ మూసుకొనే ఉండాలి. కంపల్సరీ కళ్ళు 2 హాయిగా మూసుకొనే ఉండాలి. ఎందుకంటే మనకు ఎనర్జీ అంతా మనకు కళ్ళ ద్వారానే ఎక్కువగా పోతూ ఉంటుంది, శక్తి. కాబట్టి మనం ధ్యానం చేసేటప్పుడు, మనం నేర్చుకునేటప్పుడు చక్కగా కళ్ళు 2 మూసుకొనే ఉండాలి. కాబట్టి మనం హాయిగా కూర్చుందాం, కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం, చేతులు 2 కలిపి వేళ్ళలో వేలు పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని మనలో ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను హాయిగా, ఆహ్లాదంగా గమనిస్తూ ఉండాలి. ప్రకృతి సహజంగా జరుగుతున్న, మీరు స్పెషల్గా పీల్చుకోవాల్సిన అవసరం లే, వదలవలసిన అవసరం లే, కుంభకం అవసరం లే. కుంభకం అంటే బిగించడం, లేదంటే గాలి వదిలి బిగించడం, ఇది కుంభకం. కానీ మనం చేసే సుఖ ప్రాణాయామం కుంభక రహితమైనది. అంటే ఎక్కడ బిగించి అనేది ఉండదు. ఊపిరి అనేది ఎక్కడ బిగించేది ఉండకూడదు. అంటే కుంభక రహితమైనదే సుఖ ప్రాణాయామం. సుఖ ప్రాణాయామం అంటే ఏమి? మనలో సహజంగా జరుగుతున్న, ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను హాయిగా, ఆహ్లాదంగా గమనిస్తూ ఉండడమే ధ్యానం. ఇది ధ్యాన పద్ధతి. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటామో మనకు ఆలోచన స్థితి ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? మధ్య మధ్యలో వస్తున్న అనేక ఆలోచనలను కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస. ఈ విధంగా మనం ఆలోచన కట్ చేస్తూ ఆలోచన రహిత స్థితికి మనం వచ్చినప్పుడు చక్కగా మనలో మనస్సు నిర్విషయం అయిపోతుంది. మనస్సు నిర్విషయం అవుతుందంటే మన మనస్సులో వస్తున్న అనేక ఆలోచనలన్నీ పరిశూన్యం అయిపోతాయి. కాబట్టి ధ్యానం నిర్విషయం అంటే మన మనస్సు నిర్విషయం అయిపోయి మన మనస్సు పరిశూన్యం అయిపోతుంది. ఆ టైంలో మన శరీరం వెలుపల ఉన్న, అంటే మన శరీరం బాహ్యంగా ఉన్న అపారమైన విశ్వమయ ప్రాణశక్తి, దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటాం. అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి విపరీతంగా అపారంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహిస్తూ ఉన్నప్పుడు మన నాడీ మండలం అంతా మనకు చక్కగా శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో అక్కడక్కడ మనకు తెలిసి కానీ
తెలియకుండా కానీ చేసిన కర్మల వలన మనకు అనేక మన శారీరక నాడీ మండలంలో బ్లాక్స్ ఏర్పడి ఉంటాయి. బ్లాక్స్ అంటే ఇప్పుడు మనం నీళ్లు పోసినప్పుడు ఫ్లో కాదు కదా, ఆ విధంగా మన నాడీ మండలం అంటే ఈ నాడీ మండలం అనేది 2,72,000 నాడీ మండలం ఉంటుంది. ఇది కుండలిని శక్తికి అనుసంధానమై ఉంటుంది. కుండలిని శక్తి అంటే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రార స్థితి. అంటే ఈ మన శక్తి అంతా మూలాధార చక్రంలో అంటే వెన్నెముక కింది భాగంలో మూలాధార చక్రంలో అంతా ఇమిడి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితికి వస్తామో, మనసు నిర్విషయం అయిపోతుందో, మనసు మహాపరిశూన్యం అయిపోతుందో, అప్పుడు మన బాహ్యంగా ఉన్న మన శరీరంలో బాహ్యంగా ఉన్న విషమయ ప్రాణశక్తి మనలోకి అపారంగా ప్రవహించి నాడీ మండల శుద్ధి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఓకే చెప్పేంత వరకు ఎవ్వరు కళ్ళు తెరవరాదు. అప్ టు ఐ సెడ్ ఓకే, అట్ ఎనీ కాస్ట్ డోంట్ ఓపెన్ యువర్ ఐస్ ప్లీజ్. జస్ట్ కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, చేతులు 2 కలిపి వేళ్ళలో వేలు పెట్టుకొని చక్కగా హాయిగా కూర్చుని కళ్ళు మూసుకొని మనలో హాయిగా ఆహ్లాదంగా జరుగుతున్న ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండడం. డోంట్ ఓపెన్ యువర్ ఐస్ ప్లీజ్. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస, ఆన పాన సతి, ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి. ಅಂದರೆ ನಮ್ಮ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ. Be with your breath. Be with your natural breath. ಶ್ವಾಸಾನುಸಂಧಾನ, ಶ್ವಾಸದ ಮೇಲೆ ಗಮನ. మధ్య మధ్యలో వస్తున్న అనేక ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస. నేను ఓకే చెప్పేంత వరకు ఎవ్వరూ కళ్ళు తెరవరాదు మిత్రులారా. ನಮ್ಮ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ ಮಿತ್ರರೇ. మన శరీరంలో ఏ భాగంలో ఏదైనా సమస్య ఉంటే అక్కడ నొప్పులు రావచ్చు, మంట రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు దానికి అదరరాదు, ఎదరరాదు. ఎందుకంటే అది మన మంచికే, మన బాగుకే చక్కగా అవన్నీ వస్తూ ఉంటాయి. సమస్యలు లేని వాళ్ళకు శారీరక నాడీ మండల ఆత్మానుభవాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం చక్కగా గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో వస్తున్న అనేక ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. Meditation is so easy, soft, tender, tranquil, peaceful, my dear friends. Just observe your breath. Just observe your natural breath.
మధ్య మధ్యలో వస్తున్న అనేక ఆలోచనలు కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. హాయిగా ఆహ్లాదంగా కూర్చున్నాం, స్థిర సుఖాసనంలో కూర్చున్నాం. మధ్యలో ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. మన శరీరం వెలుపల ఉన్న, మన శరీరం బాహ్యంగా ఉన్న అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోకి ప్రవహిస్తూ ఉంది. ఈ అపారమైన విశ్వమయ ప్రాణశక్తి ప్రవహించడం ద్వారా మన నాడీ మండలం అంతా శుద్ధి జరుగుతూ ఉంది మిత్రులారా. Just observe your natural breath. Whenever thought arises, cut it and just observe it and come back to breathe. ಪ್ರಕೃತಿ ಸಹಜವಾಗಿ ನಮ್ಮಲ್ಲಿ ನಡೀತಾ ಇರೋ ಉಸಿರಾಟವನ್ನೇ ಗಮನಿಸ್ತಾ ಇರಬೇಕು. ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ ಮಿತ್ರರೇ. మనలో జరుగుతున్న శారీరక, నాడీ మండల, ఆత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి.
హాయిగా కూర్చున్నాం, కాళ్ళు రెండు క్రాస్ చేసుకున్నాం, చేతుల్లో చేతులు పెట్టి వేళ్ళలో వేలు పెట్టి చక్కగా కళ్ళు మూసుకొని మనలో ప్రకృతి సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను అంటే ఇన్హలేషన్ అండ్ ఎగ్జలేషన్ సహజంగా జరుగుతున్న దీన్ని మనం చక్కగా గమనిస్తూ ఉన్నాం. మధ్య మధ్యలో వస్తున్న అనేక ఆలోచనలను మెల్లిగా కట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస మిత్రులారా. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. My dear friends, my dear masters and my dear gods, enjoy the inner journey. అనుక్షణం మనలో జరుగుతున్న సహజమైన అతి కొత్తదైన శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. Meditation is very easy, simple, soft, tender, tranquil, peaceful, my dear friends. Don't open your eyes. Please close your eyes, please. Up to I said okay. Don't open your eyes. ఎవరు కళ్ళు తెరవరాదు, నేను ఓకే చెప్పేంత వరకు.
5 నిమిషాలు మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవరాదు. హాయిగా ఆహ్లాదంగా మనలో ప్రకృతి సహజంగా జరుగుతున్న విశ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. 3 నిమిషాలు మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. Two minutes only, my dear friends. ಎರಡು ನಿಮಿಷ ಮಾತ್ರ. One minute only. 1 నిమిషం మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. థర్టీ సెకండ్స్ ఓన్లీ. Twenty seconds. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లగా మన 2 చేతులను విడదీసి చక్కగా మన 2 కళ్ళ మీద మన 10 వేళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మనలో అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మనలో తిరుగుతూ ఉంటుంది. అది బయటికి వెళ్ళకుండా అగైన్ మరలా మన శరీరంలోకి వెళ్ళడానికి మనము ఇలా వేళ్ళు మన కళ్ళ మీద పెట్టుకొని చక్కగా 5 సెకండ్లు మాత్రమే. 5, 4, 3, 2, 1, 0. ఓకే, ప్లీజ్ ఓపెన్ యువర్ ఐస్. కమ్ బ్యాక్. Be aware. Please unmute yourself. ఈ రెగ్యులర్గా ఈ అభ్యాసం మీరు మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు చేయాలి. మీ వయసు 20 సంవత్సరాలు అంటే 20 నిమిషాలు, 30 సంవత్సరాలు అంటే 30 నిమిషాలు, 40 సంవత్సరాలు అంటే 40 నిమిషాలు. అలా మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు చక్కగా అభ్యాసం చేయాలి. ఏదైనా క్రానికల్ ప్రాబ్లమ్స్, డిసీజెస్ ఏదైనా ఉంటే ఇంకా ఎక్కువసేపు ఎన్ని గంటలు వీలైతే అన్ని గంటలు చేస్తే మీకు ఏ జబ్బు అయినా ఏ డాక్టర్ అవసరం లేకుండా, ఏ అలోపతి మందులు అవసరం లేకుండా చక్కగా అన్నీ నయం చేసుకోవచ్చు. ఇక్కడ క్యూరింగే ఉంటుంది కానీ రిలాక్సేషన్ అనేది ఉండదు. హాయిగా ఆనందంగా మనం రోజుకు 2 సార్లు చేస్తూ వీలైనంత ఎక్కువ సమయాన్ని మనము చక్కగా ధ్యానానికి ఉపయోగించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.